పూర్వం కాశీనగరంలో కుచుకుమారుడనే బ్రాహ్మణ యువకుడు ఒకడు ఉండేవాడు. అతను 64 విద్యల్లోనూ గొప్ప పాండిత్యం సంపాదించాడు. ఆ కాలంలో ధారానగరాన్ని పరిపాలించే భోజరాజు ఎక్కడెక్కడి పండితులను ఆదరించి గొప్పగా సత్కరిస్తూ ఉండేవాడు. అందుచేత కుచుకుమారుడు భోజసభకు వెళ్ళి సన్మానం పొందే ఉద్దేశంతో ధారానగరానికి కాలినడకను బయలుదేరాడు. పోగా అతనికి ఒక బ్రాహ్మణ అగ్రహారం తగిలింది. అక్కడ అతను ఒక బ్రాహ్మడి ఇంట అతిథిగా ఉన్నాడు. భోజనాలు చేసే సమయంలో గృహస్థు కుచుకుమారుడితో, అయ్యా, తమరు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఏం పని మీద వెళ్తున్నారు అని ఆప్యాయంగా అడిగాడు. మాది కాశీనగరం. సన్మానం పొందడానికి భోజరాజు ఆస్థానానికి వెళ్తున్నాను. ఆయన గొప్ప దాత కదా, నేను అన్ని శాస్త్రాలు చదివిన పండితుణ్ణి అని కుచుకుమారుడు సమాధానం చెప్పాడు. ఆ మాట విని గృహస్థు, మీరు నిజంగా పండితులే అయితే కష్టపడి ధారానగరానికి వెళ్ళడం దేనికి? భోజరాజు ఎంత ఇచ్చినా అగ్రహారాలు ఇవ్వడు కదా. మా మహారాజుకు సరస్వతి అని ఒకటే కూతురు ఉన్నది. ఆమె కూడా అన్ని శాస్త్రాలు చదివినది. పాండిత్యంలో తనతో సమానులైన వాడినే పెళ్లాడుతానని పట్టుపట్టి ఉన్నది. ఆమె పరీక్షకు నెగ్గిన వాడికి సరస్వతినిచ్చి పెళ్లి చేయడమే కాక రాజ్యాభిషేకం కూడా చేస్తారు. దేశాల నుండి పండితులు తండోపతండాలుగా వస్తున్నారు. ఒక్కొక్కరే పరీక్షలో ఓడిపోతున్నారు అని చెప్పాడు. రాజకుమార్తె చేసే పరీక్షకు కుచుకుమారుడు నిలబడతానన్నాడు. రాజధాని అయిన పురంధరపురం అగ్రహారానికి కొద్ది దూరంలోనే ఉన్నది. గృహస్థు తన కొడుకును శంభరుడనేవాడిని కుచుకుమారుడి వెంట తోడుగా పంపాడు. ఇద్దరు కలిసి రాజధానికి వెళ్ళారు. కుచుకుమారుడు ఆస్థానానికి వెళ్ళి తన కులము, గోత్రము, పేరు తెలుపుకొని తాను సరస్వతిని పెళ్లాడడానికి వచ్చినట్టు చెప్పుకున్నాడు. అధికారులు అతనికి ఒక విడిది చూపించి అతనికి సంబంధించిన వివరాలు రాజకుమార్తెకు పంపారు. రాజకుమార్తె కుచుకుమారుడికి ఈ విధంగా లేఖ పంపింది. అయ్యా, మీరు బ్రాహ్మణులు. మిమ్మల్ని ఓడించడం నాకు ఇష్టం లేదు. అందుచేత మీకు కొన్ని బహుమానాలు పంపుతున్నాను. వాటిని తీసుకొని నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోండి. ఈ లేఖ తెచ్చిన నౌకర్లే బహుమానాలు కూడా తెచ్చారు. కుచుకుమారుడు వాటిని తీసుకోక శంభరుడి చేత ఈ విధంగా జవాబు రాయించాడు. నన్ను పెళ్ళాడడం ఇష్టం లేకపోతే ఆ మాటే చెప్పవచ్చు. ఈ విధంగా సాగనంపన అవసరం లేదు. నన్ను ఓడించిన పక్షంలో ఏ కానుకలు అవసరం లేకుండా నా దోవన నేనే పోతాను. ఈ జవాబు చూసుకొని సరస్వతికి రోషం వచ్చింది. ఆమె తన భటుల ద్వారా ఒక పళ్ళెంలో పెట్టి రకరకాల పూలు పంపింది. పూలమాలలు కట్టే విద్యలో తనను పరీక్షించడానికి రాజకుమార్తె ఈ పూలు పంపిందని గ్రహించి వాటితో రకరకాల మాలలు కట్టి వాటిని తన పేరు వచ్చేలాగా అమర్చి కుచుకుమారుడు తిప్పి పంపాడు. ఆ తర్వాత రాజకుమార్తె అతని వద్దకు కొన్ని నిజమైన రత్నాలను, మరికొన్ని నకలు రత్నాలను కలిపి వాటికి విలువ కట్టమని పంపింది. కుచుకుమారుడు నిజమైన రత్నాలన్నిటికీ విలువ కట్టి నకలు రత్నాలను చితగొట్టి ఆ పొడితో సహా ఆమెకు తిప్పి పంపేశాడు. ఆ తర్వాత రాజకుమార్తె వద్ద ఉండే పరిచారికలు మాటలు రాని చిలుకను తెచ్చి దీనికి మాటలు నేర్పమని రాజకుమార్తె పంపింది అని చెప్పారు. చిలకలకు మాటలు నేర్పడం కూడా ఒక విద్యే. ఆ విద్య కూడా కుచుకుమారుడికి తెలుసు. అతను మొన్నటికల్లా చిలుకకు మాటలు నేర్పి పరిచారికల ద్వారా దానిని రాజకుమార్తె వద్దకు పంపాడు. అప్పటి వరకు రాజకుమార్తె కుచుకుమారుడిని చూసి ఉండలేదు. ఇప్పుడు ఆమెకు అతని గురించి తెలుసుకోవాలని అనిపించింది. ఆమె చిలుకను అడిగి అతను చాలా అందగాడని,
చిన్న ప్రాయం వాడేనని తెలుసుకున్నది. అతనిని పెళ్ళాడడానికి నిశ్చయించుకున్నది కూడా. సరస్వతి కుచుకుమారుని తన భర్తగా ఎన్నుకున్నదన్న వార్త రాజనగరం అంతటా పాకింది. ఈ విషయం శంభరుడికి కూడా తెలిసింది. ఎందుకంటే రాజకుమార్తె తన చిలక ద్వారా కుచుకుమారుడికి ఒక మణిహారం బహుమతిగా పంపింది. శంభరుడికి దుర్బుద్ధి కలిగింది. తమ ఇద్దరిలో కుచుకుమారుడు ఎవరో ఎరిగిన వారెవ్వరు? రాకుమార్తె కుచుకుమారుణ్ణి ఇంతవరకు చూడలేదు. ఇక ఆమె అతన్ని పరీక్షించదు. అతన్ని చంపివేసి తానే కుచుకుమారుని చెప్పుకొని రాజకుమార్తెను పెళ్లాడవచ్చు, రాజు కూడా కావచ్చు. ఈ దురాశతో శంభరుడు ఆ రాత్రి కుచుకుమారుడు నిద్రపోయే వేళ ఒక పెద్ద రాయితో అతని తల మీద కొట్టి మెడకు ఆ రాయే కట్టి అతన్ని తీసుకుపోయి కోట వెలుపల ఉన్న అగర్తలో పారేశాడు. కుచుకుమారుడి మెడలోని మణిహారం తాను వేసుకున్నాడు. అయితే శంభరుడికి కొత్త చిక్కు ఒకటి వచ్చి పడింది. తెల్లారుతూనే సరస్వతి తన ప్రియుడికి చిలుక ద్వారా ఒక సందేశం పంపింది. అది వచ్చి కుచుకుమారుడి కోసం విడిది అంతా వెతికి శంభరుడితో కుచుకుమారుడు ఎక్కడా అన్నది. నేనే కుచుకుమారుణ్ణి, నాతో ఏం పని అని శంభరుడు అడిగాడు. నువ్వు కుచుకుమారుడు ఎందుకయింది? ఆయన ఎక్కడో చెప్పు, రాజకుమార్తె కబురు చెప్పమన్నది అన్నది చిలుక. ఇలా రా చెబుతాను అని శంభరుడు చిలుక దగ్గరికి రాగానే దాని గొంతు పట్టుకొని నాకు ఆ కబురు చెబుతావా చంపనా అన్నాడు. ఎంత బెదిరించినా చిలక మాట్లాడలేదు. కోపం వచ్చి శంభరుడు చిలుకను చంపేశాడు. తాను పంపిన చిలక ఎంతకో రాకపోయేసరికి రాజకుమార్తె సరస్వతి ఆందోళన పడింది. కుచుకుమారుడి సమాధానం కోసం కూడా ఆమె ఆత్రంగా ఎదురు చూస్తున్నది. చివరకు ఆమె తన దాసీలను పంపింది. వారు వచ్చి శంభరుడితో కుచుకుమారుడు గారెవరు అన్నారు. నేనే కుచుకుమారుణ్ణి అన్నాడు శంభరుడు ధీమాగా. మా రాజకుమార్తె మీ వద్దకు చిలకను పంపిందే, అది ఏమైంది అని దాసీలు ఆత్రంగా అడిగారు. కర్మం చాలక ఒక గండు పిల్లి ఆ చిలకను పట్టుకున్నది అన్నాడు శంభరుడు ఎంతో విచారం కనబరుస్తూ. దాసీలు సరస్వతి వద్దకు తిరిగిపోయి, అమ్మా, వీధిలో మాకెవరో కనిపించి తానే కుచుకుమారుణ్ణని చెప్పాడు. మన చిలుకను పిల్లి పట్టుకున్నదని అన్నాడు. మనిషి చాలా వికారంగా ఉన్నాడు, పండితుడి లక్షణాలే లేవు, మాకంతా అనుమానంగా ఉంది అన్నారు. కుచుకుమారుడు చాలా అంతగాడని చిలుక అది వరకే చెప్పింది. రాజకుమార్తెకు కూడా అనుమానం కలిగింది. ఏమైనా నిజం తెలుసుకునేటందుకు ఆమె అందరికీ తెలియని లిపిలో ఒక శ్లోకం రాసి దాసీల చేతికిచ్చి దీనికి సమాధానం తీసుకురండి అని పంపింది. ఆ శ్లోకం శంభరుడు చాలాసేపు ప్రయత్నించి చదవలేక మండిపడ్డాడు. చీటికి మాటికి మీ రాజకుమార్తె నన్ను పరీక్షించడం ఏమీ బాగాలేదు, నేను సమాధానం చెప్పను అన్నాడు అతను. మీకు తప్ప ఇంకెవరికి తెలియకుండా ఉండగలందుకు మా రాజకుమార్తె గారు మారుమూల లిపి రాశారు, అంతేగాని ఇది పరీక్ష ఏమాత్రం కాదు. దయచేసి త్వరగా సమాధానం రాయండి, కావలిస్తే మీరు కూడా ఇంకొక మారుమూల లిపిలో రాయండి అన్నారు దాసీలు. నేను రాయను, ఇది పరీక్షే. నేను కుచుకుమారుని కానని మీ రాజకుమార్తెకు అనుమానం కలిగితే ఇదిగో ఆమె నాకు లోగడ పంపిన మణిహారం అన్నాడు శంభరుడు ఎంతో కోపంగా. ఆ మాటతో దాసీల అనుమానం రూఢి అయింది. అతను కుచుకుమారుడు కాదని ఎవరూ అనలేదు. అతనే పుచ్చకాయల దొంగంటే భుజాలు తోడుకున్నట్టు ప్రవర్తించాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. దాసీలకు తోచినట్లే రాజకుమార్తెకు కూడా తోచింది. ఆమె అతనికి ఇంకొక పరీక్ష పెట్టింది. తన దాసీలకు మాటలు రాని ఇంకొక చిలకనిచ్చి పంపింది. వారు శంభరుడి వద్దకు వచ్చి, అయ్యా, మీరు మాటలు నేర్చిన చిలుక పోయినాక మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేయడానికి మార్గం లేకుండా ఉంది. కొత్త లిపిలో రాస్తే మీరు సమాధానం ఇవ్వకుండా ఉన్నారు. కనీసం ఈ చిలుకకు మాటలు నేర్పండి, ఇది మీ మధ్య రాయబారిగా ఉంటుంది అన్నారు.
నాకు ఇదే పనా? నేను ఈ చిలుకకు మాటలు నేర్పను. నన్ను పెళ్ళాడడం ఇష్టం లేక మీ యజమానురాలు ఇవన్నీ కల్పిస్తున్నదిలాగుంది అన్నాడు శంభరుడు. అతను ఈ మాట అనడంతో సరస్వతి కూడా శంభరుడి మోసం సంగతి పూర్తిగా తెలుసుకున్నది. ఈ లోపల ఒక వింత జరిగింది. రాజధానికి సమీపంలోనే ఒక బెస్తవాళ్ళ గ్రామం ఉన్నది. వాళ్ళు ఒక కొత్త వల తయారు చేసి దాన్ని ఉపయోగించడానికని ముహూర్తం పెట్టమని తమ పురోహితుడిని అడిగారు. ఆయన మీనమేషాలన్నీ లెక్కపెట్టి ఈవేళ అర్ధరాత్రి వేళ దివ్యంగా ఉన్నది అన్నాడు. అర్ధరాత్రి వేళ వల వేయడానికి నదికి వెళ్ళడం కుదరదు. అదీగాక రాజుగారి కోట వెలుపల ఉండే అగర్తలోకి కొత్త నీరు వచ్చినట్టు వారికి తెలిసింది. అందుచేత వాళ్ళు ముహూర్తం వేళకు అగర్త వద్దకు వెళ్ళి అక్కడ వల వేశారు. వల లాగేటప్పుడు బెస్తలకు చాలా బరువు తోచింది. వలలో చాలా చేపలు పడ్డాయని వారు ఆశపడ్డారు. కానీ తీరా వల లాగి చూస్తే అందులో ఒక మనిషి శరీరం కనిపించింది. అది మొదట శవమేనని బెస్తలు అనుకున్నారు. కానీ పరీక్షించిన మీదట ఆ మనిషి శరీరం వెచ్చగానే ఉన్నది. గుండె ఇంకా ఆడుతూనే ఉన్నది. అది కుచుకుమారుడే. శంభరుడు రాయి కట్టి అతన్ని అగర్తలో పారేసిపోయిన కొద్దిసేపటికే బెస్తలు అక్కడికి వచ్చి అతన్ని తమ వలలో పైకి లాగారు. మనిషిలో ఇంకా ప్రాణం ఉందని తెలియగానే బెస్తలు అతన్ని మోసుకుపోయి తమ పల్లెకు తీసుకుపోయి తలకు కట్టుకట్టి శరీరం అంతా మర్దన చేసి కుచుకుమారుడి ప్రాణం కోలుకునేటట్టు చేశారు. 1-2 రోజులు అతనికి ఆహారం పెట్టి ఉపచారాలు చేసిన మీదట కుచుకుమారుడు మామూలు మనిషి అయినాడు. కానీ తానెవరో వాళ్ళకు చెప్పడానికి అతను సిగ్గుపడ్డాడు. అందుచేత అతను వాళ్ళతోనే ఉంటూ రోజు వాళ్ళతో పాటు నదికి వెళ్ళి పల్లకట్టు నడపడంలో సహాయపడసాగాడు. అక్కడ శంభరుడు తానే కుచుకుమారుడని చెప్పుకుంటూ సరస్వతిని తనకిచ్చి వివాహం చేయమని రాజును తొందర పెట్టసాగాడు. సరస్వతి ఇందుకు సమ్మతించి ముహూర్తం పెట్టించి పెళ్లి ప్రకటించమని, దేశాల్లోని పండితులందరినీ పెళ్లికి ఆహ్వానించమని తన తండ్రితో చెప్పింది. కుచుకుమారుడు ఈ ప్రకటన విని వస్తాడని, ఒకవేళ రాకపోతే కుచుకుమారుడని చెప్పుకునే వాణ్ణి, మోసగాడిని పండితులు సులువుగా పట్టుకుంటారని ఆమె ఆశపడింది. ఈ సంగతులేవి కుచుకుమారుడికి తెలియవు. ఒకరోజు ఉదయం అతను నది మీద బల్లగట్టు నడుపుతుండగా కొందరు పండితులు అవతలి ఒడ్డున బల్లగట్టు ఎక్కి యువతలికి వచ్చారు. వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టి ఆ రోజే తనకు రాజకుమార్తె సరస్వతికి పెళ్లి జరగబోతున్నదని తెలుసుకొని అతను ఆశ్చర్యపడ్డాడు. తాము లేకుండా రాజకుమార్తె తనను ఎలా పెళ్లాడుతున్నదో ఆ వింత చూద్దామని అతను బల్లగట్టును ఒడ్డున కట్టేసి పండితుల వెనకే రాజధానికి బయలుదేరాడు. పెళ్లికి భోజరాజు మొదలుగా గల మహారాజులు, మహాకవులు, విద్వాంసులు అనేక మంది వచ్చారు. శంభరుణ్ణి పెళ్లి కొడుకుని చేసి కూర్చోబెట్టారు. అతన్ని చూడగానే పెళ్లికి వచ్చిన వారిలో కొందరు అతను కుచుకుమారుడు కాదని పోల్చుకున్నారు. వారు కుచుకుమారుడి మిత్రులు, కాశీనగర వాసులు. వెంటనే వారు శంభరుడి వద్దకు పోయి వాడికి పాండిత్యం ఏమీ లేదని రుజువు చేయడానికి కాను కొన్ని ప్రశ్నలు వేశారు. సమాధానం చెప్పలేక శంభరుడు తెల్లమొహం వేశాడు. సభలో అల్లరి బయలుదేరింది. రాజుగారు శంభరుడి వద్దకు వచ్చి, ఎవరు నువ్వు, నీ అసలు పేరేమిటి అని అడిగాడు. శంభరుడు వణికిపోతూ జరిగిందంతా చెప్పేశాడు. రాజు అంతా విని మండిపడి వీని వెంటనే ఇక్కడి నుంచి తీసుకుపోయి తల కొట్టండి అని ఆజ్ఞాపించాడు. ఈ వినోదమంతా ఒక మూల నుంచి చూస్తున్న కుచుకుమారుడు ముందుకు వచ్చి, మహారాజా, అతన్ని క్షమించండి, అజ్ఞానం చేత అటువంటి పని చేశాడు. అతన్ని తల్లిదండ్రులు చాలా గౌరవనీయులు. నేనే కుచుకుమారుణ్ణి. నేను అతన్ని క్షమిస్తున్నాను కనుక మీరు శిక్షించవలసిన అవసరం లేదు అన్నాడు వినయంగా. సరస్వతి చిలికెత్తే ఒకతే కుచుకుమారుని గుర్తుపట్టింది. వివాహానికి వచ్చిన కవులు, పండితులు చాలా సంతోషించారు. రాజు శంభరుణ్ణి శిక్షించక వదిలేశాడు. ఆ రోజే
సరస్వతికి కుచుకుమారుడికి మహావైభవంగా వివాహం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.